ఏపీలో కొత్త పార్టీ తెర మీదకు రాబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. అందులో భాగంగానే వంగవీటి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ రంగానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమావేశానికి బీసీలు, ఎస్సీలు కూడా హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని కాపులు అధికారంలోకి రావాలనే నినాదాన్ని కూడా ఆ సమావేశంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇటీవల ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా కాపులు ముఖ్యమంత్రి కావాలి, దళితులు ఉప ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను తెర మీదకి తీసుకొచ్చారు. అందుకు తగ్గట్టుగా వంగవీటి ఆశా కిరణ్ నిర్వహించిన సమావేశంలో కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమైంది. కాపులకు ప్రత్యేక పార్టీ ఉండాలి, ఆ పార్టీలో కాపులతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి రావాలి, అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తయారు చేయాలని ఆ సమావేశంలో చాలా మంది వక్తలు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో తెర మీదకు మరొక పార్టీ రావడానికి అవకాశం ఉంది. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల నాటికి వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో ఒక పార్టీ రావడానికి అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారు, జనసేనలో చేరుతారు, వైసీపీలో చేరుతారంటూ చాలా రకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరనప్పుడు ఖచ్చితంగా సొంతంగా ఒక పార్టీతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గంపగుత్తగా కాపులను తీసుకువెళ్లి గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేయించారు. ఫలితంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఎలాంటి మేలు జరగలేదు, కాపులకు ఎలాంటి పథకాలు ప్రత్యేకంగా ఇవ్వడం లేదు, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే కాపులందరూ పవన్ కళ్యాణ్ వెంట వెళ్తే పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయిస్తారు, అంతే తప్ప కాపులకు ఒరిగేదేమి లేదు. కాపులకు మంచి జరగాలంటే ప్రత్యామ్నాయ శక్తి ఉండాలి, ఆ శక్తి కాపులకు ప్రత్యేకంగా ఉండాలి, కాపులకు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఉండాలని ఒక నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వంగవీటి ఆశా కిరణ్ ఈ పార్టీని లీడ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు, అందుకు సంబంధించి కాపు పెద్దలు కూడా ఆమెను కోరినట్టు తెలుస్తోంది. అందుకే ఆ వంగవీటి ఆశా కిరణ్ క్రియాశీలకంగా మారారు. ఇన్నాళ్ళు ఇన్యాక్టివ్ గా ఉన్న ఆమె, విదేశాల్లో ఉన్న ఆమె రాష్ట్రంలోకి వచ్చి రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రంగానాడును ఏర్పాటు చేశారు. రంగానాడు ద్వారా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వంగవీటి రంగాను ఒక కులానికి పరిమితం చేయొద్దు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి అసూలు బాసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఒక కులానికి పరిమితం చేయొద్దు, భవిష్యత్తులో తాను కూడా కులానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలను, అందులో బలహీన వర్గాలను కలుపుకొని వెళ్తూ రాజకీయంగా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తామంటూ వంగవీటి ఆశా కిరణ్ శిబిరం నుంచి కూడా వాదన వినిపిస్తోంది. దీంతో జనసేన పార్టీలో కొంత భయం మొదలైంది. ఎందుకంటే కాపులు గత ఎన్నికల్లో గంపగుత్తగా పవన్ కళ్యాణ్ నమ్మి ఓటు వేశారు. భవిష్యత్తులో వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు అయితే కాపులు మెజార్టీగా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబుతో కలిసి ఉంటామని మాట్లాడుతున్నారు. దీనివల్ల కాపులకు ఒరిగేది లేదని కాపులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి ఆశా కిరణ్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అర్థమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లో కొంత భయం మొదలైంది. ఆ భయం నేపథ్యంలోనే వంగవీటి ఆశా కిరణ్ కార్యక్రమానికి వెళ్లకుండా చాలా నియోజకవర్గాల్లో జనసేన నేతలు కాపు సామాజిక వర్గ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీనిపైన కూడా ఆ సమావేశంలో కొంతమంది స్పందించారు. అయితే ఓవరాల్ గా వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ తెర మీదకి వస్తే కాపుల ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. కాపుల ఓట్లు గంపగుత్తగా పవన్ కళ్యాణ్ కాకుండా మెజార్టీగా వంగవీటి ఆశా కిరణ్ వైపు వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.